రైట్ ఇక బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను నేటి నుంచి 5 రోజుల పాటు విచారించనున్నారు. ఈ నెల 5 నుంచి 9 వరకు కూడా రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, దర్యాప్తునకు సహకరించాలని సునీల్ నాయక్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో గుంటూరులోని సిసిఎస్ స్టేషన్లో ఆయనను విచారించేందుకు అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కేసు పూర్తి అధికారికంగా అయితే దర్యాప్తు అధికారికంగా ఉన్న విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ సునీల్ నాయక్ ను విచారణలో భాగంగా ప్రశ్నించనున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నరసింహపురం ఎంపీగా ఉన్నప్పుడు 2021 మే నెలలో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. అక్కడి నుంచి గుంటూరులో సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలివచ్చారు. ఇక అరెస్టు చేసిన రోజు రాత్రంతా ఆయనను సిఐడి కార్యాలయంలోనే ఉంచారు. అలాగే ఈ కేసులో సునీల్ నాయక్ ను A7 గా చేర్చారు. ఇక సునీల్ నాయక్ ను విచారణకు హాజరు కావాలని అనేక సార్లు నోటీసులు ఇచ్చారు, కానీ ఆయన హాజరు కాలేదు. ఆయనను బీహార్ లోని పాట్నాలో అరెస్టు చేశారు, కానీ ఆయనకు ట్రాన్సిట్ వారెంట్ లభించకపోవడంతో ఏపీకి తీసుకురాలేకపోయారు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు ముందస్తు బెయిల్ కోసమైతే ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ దర్యాప్తు అధికారి ముందు అయితే విచారణ హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను నేటి నుంచి 5 రోజుల పాటు విచారించనున్నారు. ఈ నెల 5 నుంచి 9 వరకు కూడా రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, దర్యాప్తులకు సహకరించాలని సునీల్ నాయక్ ను హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ నేపథ్యంలో గుంటూరులోని సిసిఎస్ స్టేషన్లో ఆయనను విచారించేందుకు అధికారులు ఏర్పాటు కూడా చేశారు. ఇక కేసు దర్యాప్తు అధికారికంగా ఉన్న విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ సునీల్ నాయక్ ను విచారణలో భాగంగా ప్రశ్నించనున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు 2021 మే నెలలో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. అక్కడి నుంచి గుంటూరులో సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అరెస్టు చేసిన రోజు రాత్రంతా ఆయనను సిఐడి కార్యాలయంలోనే ఉంచారు. ఇక అలాగే ఈ కేసులో సునీల్ నాయక్ ను A7 గా చేర్చారు. సునీల్ నాయక్ ను విచారణకు హాజరు కావాలని అనేక సార్లు నోటీసులు ఇచ్చారు, కానీ ఆయన హాజరు కాలేదు. ఆయనను బీహార్ లోని పాట్నాలో అరెస్టు చేశారు, కానీ ఆయనకు ట్రాన్సిట్ వారెంట్ లభించకపోవడంతో ఏపీకి తీసుకురాలేకపోయారు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటు బీహార్ డిఐజీ ఐపీఎస్ సునీల్ నాయక్ అయితే మాత్రం ఇటు బీహార్ నుండి ఇటు ఆంధ్రప్రదేశ్ కి అయితే ఏపీ పోలీసులు అయితే ప్రత్యేకంగా ఇటు రఘురామకృష్ణరాజుకు సంబంధించిన కేసు ఏదైతే ఉన్నదో కస్టడీ డాక్టర్ సంబంధించి తీసుకురావడం కూడా జరిగింది. అయితే ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో మనం అంటే గతంలో 2019లో గెలిచిన తర్వాత 2021 నుండి కూడా ఒక్కొక్కటిగా కూడా ఆయన బహిర్గతంగా వైసీపీ నుండి అపోజిట్ గా ఉండడంతో బయటకు రావడం జరిగింది. అయితే నరసాపురం ఎంపీని అదే రఘురామకృష్ణరాజుని అయితే మాత్రం 2021లో అయితే కస్టడియల్ టార్చర్ కి సంబంధించి అతను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఒక రోజు పాటుగా కూడా సిఐడి కార్యాలయంలో ఉంచారు. అయితే అప్పుడు ఎవరైతే ఈ కేసు సంబంధించి సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ సునీల్ కుమార్ మరియు ఇప్పుడు ప్రస్తుతం బీహార్ ఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం విజయనగరంకి ఏఆర్ లో ఉన్న దామోదర్, వీళ్ళందరూ కూడా ఆ కేసు సంబంధించి అప్పుడు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఆ కేసుకు సంబంధించి కస్టడీ ఆఫీసర్లు ఎవరైతే ఆ రోజు దానికి సంబంధించి కేసులో ఉన్నారో ఆ పోలీస్ అధికారులందరూ కూడా ఇటు ఈ యొక్క కేసు సంబంధించి కూడా వాళ్ళందరూ విచారించడం కూడా జరుగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో 2021 వరకు కూడా నా పేరు లేదు, 2024లో నా పేరు ఎఫ్ఐఆర్ లో జప్తు చేశారు, A7 గా పేర్కొన్నారంటూ పలుమార్లు కూడా ఐపీఎస్ సునీల్ నాయక్ కూడా మనకి సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే కాల్ రికార్డింగ్స్ అన్నింటిని కూడా బయటకు తీస్తే మాత్రం ఖచ్చితంగా నిజాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు ఐపీఎస్ సునీల్ నాయక్ అయితే మనకు తెలియజరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇటు బీహార్ సంబంధించి ఏదైతే ట్రాన్సిట్ వారెంట్ అయితే మనకి లభించకపోవడంతో అతనికి ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా అతను దానికి పైన రెస్పాండ్ అవ్వలేదు. సో ఇదే నేపథ్యంలో ఇటు మా పాట్నా హైకోర్టు కూడా గతంలో సీరియస్ అయిన విషయం తెలిసింది. అయితే అయినప్పుడు కూడా ఇటు ఏపీ పోలీసులు అయితే మాత్రం ప్రత్యేక చొరవతో ఇటు మరొకసారి దాఖలు చేసుకుని అక్కడ ఏదైతే ఇటు బీహార్ నుండి ఇప్పుడు ఏపీకి కూడా తీసుకున్నది జరిగింది. అయితే ఈ నెల 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు సుమారుగా 5 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి అతన్ని విచారించే అవకాశం కనబడుతుంది. అయితే ఇదే కేసు సంబంధించి మనకి కేసు అయితే సుద్దిదాసుకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండడం కూడా
మనం చూసుకోవచ్చు. అదే విధంగా అయితే ఆయన డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పటికి కూడా ఇటు పోలీస్ అధికారులు మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కూడా వాళ్ళు పెట్టిన పోస్టులు మాత్రం తగ్గట్లేదు. అయితే దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా 5 రోజుల పాటుగా కూడా ఇటు విచారించే అవకాశం కనబడుతుంది. ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, అక్కడ నుంచి ఏ రకమైన సమాధానం లభిస్తుందో మనం చూడాలి. ఎందుకంటే గతంలో అక్కడ ఏం జరిగిందనే విషయం అయితే మనకి బయటకు వచ్చే స్పష్టత లేదు. అయితే అతనైతే తీవ్రంగా గాయపడ్డారు. ఏదైతే ఈ కస్టోడియల్లో ఆ టార్చర్ అయితే అనుభవించాలని అనుమానాలు కూడా ఇటు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా పలుమార్లు స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏది అయినప్పటికీ కూడా ఈ 5 రోజుల విచారణ తర్వాత కేసు అయితే మనకి తుదిదశకు వచ్చే అవకాశం కూడా కనబడుతున్న పరిస్థితి కూడా తెలుస్తుంది. అది అక్కడ ఉన్న పరిస్థితి ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ ఫర్ ద అప్డేట్.